చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని అతిపెద్ద నియోజకవర్గం. ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు వైసీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ విదేశాల్లో చదివిన ఆయన ప్రస్తుతం రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన అడిగి మరిన్ని విశేషాలు కనుక్కున్నాం. సార్ నమస్కారం. సార్, చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇంత పెద్ద నియోజకవర్గంలో విదేశాల నుంచి వచ్చి మీరు ఇక్కడ రాజకీయం చేయాలని ఎందుకు అనిపించింది సార్? ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో రాజకీయాలు రావడం జరిగింది. నాన్నగారు మొదటి నుంచి రాజకీయాలు ఉన్నారు కాబట్టి తప్పకుండా మనం కూడా అడుగుజాడలు నడిచి ప్రజలకు మంచి చేయాలని ఒక ఆలోచనతోనే ఈరోజు రాజకీయాలు రావడం జరిగింది. తప్పకుండా వాళ్ళకి మంచి చేసే క్రమంలో గత 5 ఏళ్ళు పనిచేసాం. ప్రజల ఆశీస్సులతో మరొక 5 ఏళ్ళకి ప్రజలకు మంచి చేస్తాం కూడా తెలియజేస్తున్నాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడిగా పనిచేయబోతున్నారా, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిగా నియోజకవర్గ ప్రజల కోసం పనిచేయబోతున్నారా సార్? నాకైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడిగా గౌరవంగా ఉంటుంది. తప్పకుండా నాన్నగారు అడుగుజాడలో నాన్నగారు ఆశయాలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కొనసాగించేలాగే తప్పకుండా పనిచేస్తాను. ఎందుకంటే నేను యంగ్స్టర్ని ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి తప్పకుండా పెద్దల సలహాలు సూచనల మేరకే తప్పకుండా ప్రాంతాలని మరింత డెవలప్మెంట్ చేసుకునేలాగా నేనైతే బాధ్యత తీసుకుంటాను. ఒక పార్టీ అధ్యక్షుడు సొంత గ్రామమైన నియోజకవర్గంలో మీరు పోటీ చేయబోతున్నారు. ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్ళబోతున్నారు సార్? నాకు తెలిసి రాజకీయాల్లో పెద్ద స్ట్రాటజీలు దీనికన్నా మనం మంచి చేయగలుగుతామా లేదా, మనం కలుపుకొని పోగలుగుతామా లేదా, మనం ఒక నమ్మకం క్రియేట్ చేయగలుగుతామా లేదా అనే దాని మీద ఎలక్షన్ నడుస్తుందని అయితే భావిస్తున్నాను. తప్పకుండా ఆ 3 విషయాల్లో మేమైతే బలంగానే ఉన్నాము. ప్రజలకు మంచి చేసాము, ప్రజలను కలుపుకొని పోతున్నాం. అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా గత 5 ఏళ్ళు ప్రజలు నమ్మకం కలిగించాం. ఇవన్నీ కూడా మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి భావిస్తున్నాను. నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు వచ్చాయి, వాటిని ఎలా పరిష్కరించబోతున్నారు సార్? మౌలిక సదుపాయాలు మొదటి లక్ష్యంగా గత 5 ఏళ్ళు పనిచేయడం జరిగింది. ఊళ్ళో రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అదేవిధంగా ఊళ్ళోకి సంబంధించి ఇతర కర్మక్రియల భవనము, అదేవిధంగా సమావేశ మందిరము, ఇవన్నీ కూడా గత 5 ఏళ్ళు మనం కష్టపడి చేయడం జరిగింది. అదేవిధంగా రేపు కూడా మౌలిక వసతులు 100% కంప్లీట్ చేసి మేమైతే ఫస్ట్ ప్రియారిటీగా పోతాం. ఇది అయిపోయినాక ఏమన్నా లాంగ్ టర్మ్ పెండింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా రెవెన్యూ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, అవి కూడా ప్రజలకి కమ్యూనిటీ ఇష్యూస్ అన్ని కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను. గతంలో వర్షాల కారణంగా బ్రిడ్జిలు చాలా వరకు కూలిపోయినాయి, వాటిని ఇంకా నిర్మించలేదు. వాటిని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? డెఫినెట్గా అవన్నీ కూడా శాంక్షన్ అయిపోయాయి. ఈరోజు ఎమ్మెల్యే గారి సహకారంతో సుమారు 100 కోట్లు ముఖ్యమంత్రి గారు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వచ్చిన 2-3 నెలలకంతా అవన్నీ వర్కులు స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాను. మీ నాన్నగారి హయాంలో ఇచ్చిన విధంగా 80% మీరు సంపాదనలో మీరుగానే ఇవ్వబోతున్నారు సార్? ఖచ్చితంగా, ఎందుకంటే నాన్న వేరుగా ఇద్దరు ఒకే కుటుంబం కాబట్టి డెఫినెట్గా నాన్నగారు చేసిన మంచి పనులు కావచ్చు అన్నీ కొనసాగించేలాగా చేస్తాను. అదేవిధంగా ప్రజలకు మంచి చేయడంలో మా సొంత ఆస్తి అయినా సరే ఏదైనా సరే మనం ఖర్చు పెట్టి కష్టపడే విధానికి ఎప్పుడు వెనకవడంగా తెలియజేస్తున్నాను. మీ నాన్నగారు ప్రస్తుతం ఒంగోలుకి ఎంపీగా అభ్యర్థిగా పోతున్నారు. మీకు నియోజకవర్గంలో ఏదైనా లోటు కనిపిస్తుందా? డెఫినెట్గా కొంత అవైలబిలిటీ అనేది కొంత తగ్గుంటొచ్చు, కానీ నాన్నగారు నిత్యం ఇక్కడ చంద్రగిరి కాన్స్టిట్యున్సీ మీద ఆలోచిస్తున్నారు. ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, ఇక్కడ ఎలక్షన్స్ అన్నీ కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. తప్పకుండా మాకైతే మా నాయకులు అదేవిధంగా మా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు నాన్నగారి సైన్యం అంతా నాన్నగారితో గురుభుజంగా ఉండే ప్రతి ఒక్కరు కూడా నాతో కూడా వెంటున్నారు. వాళ్ళందరూ ఆశీర్వాదం, వాళ్ళందరూ కష్టం ద్వారా రేపు చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని కూడా తెలియజేస్తున్నారు. నామినేషన్ సమయంలో ప్రతిపక్ష పార్టీలపై దాడులు మీరు చేశారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? చిత్తూరు నుంచి వచ్చిన వ్యక్తి ఈ దాడులకు పాల్గొన్నాడు. ఇలాంటి చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఎవరు సంస్కృతి లేదు. ఆ చిత్తూరు నుంచి వచ్చిన వ్యక్తిని చిత్తూరుకి మే 13 నుంచి 14 లోపల తరిమేస్తారు అందరూ జనాలు కలిసి. మీ నియోజకవర్గానికి సంబంధించి నారా లోకేష్ గారు ఆరోపిస్తున్నారు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు కూటమిలో భాగంగా మీరు అనేక అక్రమాలు చేశారని, ఎర్రచందనం తోలేశారని, ఇసుక అక్రమంగా ఇతర రాష్ట్రాలు తరలిస్తున్నారని చెప్పి ఆరోపిస్తారు. దాని మీద మీ కామెంట్ సార్? అంటే ఒక్కడే నేను ఇక్కడ నుంచి చెప్తున్నాను, లోకేష్ గారిని ఎవరు పరిగణలోకి తీసుకోరు. ఆయన ఒక కామెడీ పీస్గా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇక్కడే కాదు, మంగళగిరిలో కూడా అతను ఓడిపోబోతున్నారు. మంగళగిరిలో ఓడిపోతున్న ఫ్రస్ట్రేషన్తో ఈరోజు ఎవరినే వంటి వాళ్ళని పెద్ద చిన్న లేకుండా అమనభూతులు తిడుతున్నాడు. అతనికి ఏమైనా హాస్పిటల్కి ఏమైనా చూపించుకోవాల్సి నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఆయన చేసిన ప్రతి ఆరోపణ ఆయనకు సమాధానం మే 13 ప్రజలు చెప్తారని తెలియజేస్తున్నారు. లాస్ట్ క్వశ్చన్, నియోజకవర్గ ప్రజలకు సంబంధించి మీరు ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి హామీ ఇస్తారు సార్? తప్పకుండా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న పెద్దలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, గత 5 ఏళ్ళు ఎవరైతే అందుబాటులో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లోనో, ఎవరైతే ఆపదలోనో, ఎవరైతే అభివృద్ధిలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారో అలాంటి వాళ్ళని ఆశీర్వదించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ 6 నెలలు చాలామంది మాటలు చెప్పి ఏదో చేయాలని చెప్పి వస్తారు. 6 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోతారు. అవన్నీ గుర్తుపెట్టుకొని ప్రజలందరూ కూడా
లోకల్గా ఉండే వ్యక్తిని మీరందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాం మరొకసారి. నియోజకవర్గ అభివృద్ధిని తండ్రి ఎలా చేశారో అదేవిధంగా తాను కూడా అభివృద్ధి చేస్తానని, గతంలో ఎలాంటి పెండింగ్ సమస్యలు ఏమున్నాయో వాటన్నింటినీ పరిష్కరించి నిత్యం ప్రజలతో ఉంటూ మా నాన్నగారు లేకపోయినా ఆయన హయాంలోనే నేను కూడా నిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు చెప్తున్నారు.